అయితే లాస్ట్ 20 years ఈ యొక్క ప్రాసెస్ అనేది it has remained as a standstill process and there is a policy level కానీ పెద్దగా ఇంప్రూవ్మెంట్ రాదు. కానీ వాస్తవంలోకి వెళ్ళినట్టయితే ఈ యొక్క స్కూల్స్లో డిస్ట్రిబ్యూటెడ్ ఫుడ్ ప్రిపరేషన్ పద్ధతిలో జరుగుతున్నప్పుడు చాలా చోట్ల కన్సర్న్స్ కలిగిన. సో మెయిన్గా కన్సర్న్స్ ఏంటంటే ఒకటి హైజీన్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్లో స్మాల్ ఏజెన్సీస్ ద్వారా చేయడం వల్ల, అలాగే వెరీ ట్రెడిషనల్ మెథడ్ అంటే ఓపెన్ కిచెన్స్లోను, అలాగే మనకి కట్టెల పొయ్యతోటి, అలాగే అన్క్లీన్ వెసల్స్ తోటి, అలాగే చిన్న చిన్న క్వాంటిటీస్లో చేయడము, ఇవన్నీ వల్ల ఏంటంటే ఒకటి హైజీన్ ఈజ్ అ మేజర్ ఇష్యూ అండ్ కన్సిస్టెన్సీ ఆఫ్ ద క్వాలిటీ అండ్ ఆల్సో క్వాంటిటీ ఈజ్ ఆల్సో ఇష్యూ. సో అలాగే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ పథకం యొక్క ఇంపాక్ట్ చూసినట్టయితే సంభవ్ ఈ పద్ధతిలో ఒక లో ఎస్టీమ్ అనేది పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఉండటం వల్ల ఈ ప్రాజెక్ట్ పైన చాలామంది గుర్తు చేయట్లేదు. అంటే అవరేజ్ 65 to 70 మాత్రమే గోల్ చేస్తున్నారు. మిగిలిన వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి క్యారియర్ తీసుకుంటారు, లేకపోతే మళ్ళీ ఇంటి దగ్గర అట్లాంటివన్నీ జరుగుతారు. సో వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోండి. సో హౌ డు వి గివ్ ఏ సేఫ్, కన్సిస్టెంట్, స్టాండర్డ్ మీల్ అండ్ హాట్ మీల్స్ సర్వ్ టు ఎవ్రీ చైల్డ్ అనే ఒక కాన్సెప్ట్లో తీసుకుని వీ డెవలప్ దీస్ స్మార్ట్ కిచెన్స్. ఈ స్మార్ట్ కిచెన్స్ అనేది సేఫ్, ఆటోమేటెడ్ అండ్ safe, automated, reliable, yeah, safe, automated, reliable and transparent. So ఈ పద్ధతిలో మనం ఈ స్మార్ట్ కిచెన్ విధానాన్ని డెవలప్ చేయడం జరిగింది. సో జిల్లాలో ఇప్పటివరకు 33 స్మార్ట్ కిచెన్స్ బిల్డ్ చేశాము. ఈ రోజుకి 25 స్మార్ట్ కిచెన్స్ ఆపరేషన్లోకి వచ్చినాయి. సో ఈచ్ స్మార్ట్ కిచెన్ విల్ బి సర్వింగ్ అరౌండ్ 3,000 to 4,000 students every day and a cluster of 40 to 50 schools. So ఈ స్మార్ట్ కిచెన్ అనేది సెంట్రల్లీ లొకేటెడ్ ఇన్ ద క్లస్టర్. సో ఇక్కడ నుంచి ఫుడ్ ప్రిపరేషన్ అయిన తర్వాత విచ్ ఈజ్ ఇన్ ఎ వెరీ మోడర్న్ అండ్ సైంటిఫికలీ డిజైన్డ్ అండ్ hygiene is the utmost importance తోటి, అలాగే